హాయ్ అందరికీ. ఈరోజు అయితే మన వీడియోలో పేరెంట్స్ అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇంక వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇంక వాళ్ళకి ఏం కావాలన్న అన్నీ మర్చిపోతారు. పిల్లలకి ఏం చేయాలి ఫ్యూచర్లో, లేదా పండగ వస్తే వాళ్ళకి ఏం తీసుకురావాలి, అలాగే తినే తిండి విషయంలో కూడా వాళ్ళు తిన్నాకే ఇక మనం తినాలి అనే ఒక ఆలోచనలోనే ఉండిపోతారు. చిన్న వయసులో అయితే తెలియక అమ్మ ఇది కొనిలేదు లేదా డాడీ ఇది తీసుకురాలేదు అనే ఒక విషయం మీద అలుగుతూ మారం చేస్తూ ఉంటాం, తెలియని వయసు కాబట్టి. కానీ కొంతమంది అయితే ఏజ్ పెరిగినా, మెచ్యూరిటీ లెవెల్ పెరిగినా కూడా ఈ విధంగా ఆలోచిస్తారు. మా అమ్మ నాకేం ఇవ్వలేదు, మా డాడీ నా కోసం ఏమీ చెయ్యలేదు అనే ఒక ఆలోచనలో ఉంటారు. మా అన్నయ్యకి అది ఇచ్చారు, మా అక్కకి ఇది ఇచ్చారు, మా తమ్ముడికి ఇది ఇచ్చారు అనే ఒక ఆలోచనలో ఉంటారు. నాకు చాలా తక్కువ ఇచ్చారు అని ఒక ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఏమి ఇచ్చారు అనే దానికంటే మనం వాళ్ళకి ఏం తిరిగి ఇస్తున్నాము, వాళ్ళు ఇచ్చే దాంట్లో ఒక 10% అయినా వాళ్ళకి తిరిగి ఇవ్వగలుగుతున్నామా లేదా ఇస్తామా అనే దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చింది చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా. అదేవిధంగా చాలామంది అత్తమామ విషయంలో కూడా మా అత్తమామ నాకేమి ఇవ్వలేదు, లేదా వాళ్ళ అత్తమామ వాళ్ళకి అది ఇచ్చారు, వాళ్ళ అత్త ఇది కొనిచ్చింది, వాళ్ళ మామ ఇది కొనిచ్చారు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మన లైఫ్ లాంగ్ ఉండడానికి ఒక తోడించారు, ఇంకంతకన్నా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళ విషయంలో మనం చేయాల్సి వచ్చినప్పుడు మన బాధ్యతగానే ఒక్క ఆలోచిస్తే చాలు, వాళ్ళు ఇచ్చింది మనకు ఎక్కువ అనిపిస్తుంది. అదేవిధంగా మా ఇంట్లో అయితే మా డాడీ అయినా మా వారైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళైనా సరే, లేదా ఇంట్లో పిల్లలైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు ఈక్వల్, వాళ్ళకి ఈక్వల్గా అన్నీ ఈక్వల్గానే చేయాలి. మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల అయినా సరే, లేదా మన ఇంట్లో ఉండే ఆడపిల్ల అయినా సరే సమానం, వాళ్ళు అన్ని విషయాల్లో సమానంగానే చూసుకోవాలనేది ఆలోచిస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో